హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కొమరం ప్రాపర్టీస్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక G+1 హౌస్ అని రెంటల్ పర్పస్ చాలామంది రాంపల్లి ఎక్స్ రోడ్లో కావాలని అడుగుతున్నారు కదా. మీ గురించి అని మంచి ప్రాపర్టీ తీసుకొని వచ్చాను. ఫ్రంట్ వెలివేషన్ కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో చూసుకోండి. చాలా బ్యూటిఫుల్ హౌస్ ఇది. చూసుకోవచ్చు ఎలా ఉందో, మంచిగా ఉంది కదా. ప్యాటర్న్ ఎవ్రీథింగ్ క్లియర్. మనకు చెట్లు పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. ఇదంతా మనకు చెట్లు పెట్టుకోవడానికి స్పేస్. అలాగే గేట్కి ఇట్లా కలర్ చూసుకోవచ్చు. ఆ రోడ్ వచ్చేసి మనకు ఆ రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి. మనకి ఏదైతే సీసీ రోడ్ ఉంది కదా, కృష్ణ వాటర్తో ఉన్న ప్రాపర్టీ ఇది. మంచి ప్రాపర్టీ. 30 ఫీట్ రోడ్ కాబట్టి తీయడానికి పెట్టడానికి కానీ ఈజీగా ఉంటుందండి. ఇది వచ్చేసి పార్కింగ్ స్పేస్. సీలింగ్ డిజైన్ చూసుకోండి. పార్కింగ్ స్పేస్లో మెయిన్ డోర్లో టైల్స్ చూసుకోవచ్చు. కింద వచ్చేసి మార్బుల్స్ కనెట్టేశారు. మొత్తం బ్లాక్ కలర్ కానీ పెట్టేశారు. విత్ సైడ్స్కి ఇట్లా మొత్తం కంప్లీట్గా సెట్ బ్యాక్స్కి ఇట్లా ఇచ్చారండి. సెట్ బ్యాక్స్కి ఇట్లా మనకు గనెట్ ఇచ్చారు. మెయిన్ డోర్లో చూసుకోండి. వెల్వేషన్ మనకు మెయిన్ డోర్ టైల్స్ ఏ విధంగా ఉందో ఈ విధంగానే మెయిన్ డోర్ టైల్స్ అనే విధంగా ఉంటుంది. ఇక్కడ గమనిస్తే మాత్రం మనకు వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా. ఇదంతా మనకు పార్కింగ్ స్పేస్. ఇక్కడ గమనిస్తే మనకు లోపలికి వెళ్ళడానికి ఇది వచ్చేసి మనకు హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. ఇదంతా వైట్ కలర్ టైల్స్ వేసారు మొత్తం. ఇక్కడ గమనిస్తే మనకు టైల్స్ ఇచ్చారు. వాష్రూమ్కి అటాచ్లో మాస్టర్ బెడ్రూమ్. కింద వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుందండి. చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ సెల్ఫ్స్ కానీ ఏ విధంగా ఉన్నాయో కంప్లీట్ అయిపోయిందండి. వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ డోర్స్ అనేది బ్యాలెన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ స్పేస్. మనకు గమనిస్తే మాత్రం బ్యూటిఫుల్ హౌస్ అండి. ఇంత రీజనబుల్ బడ్జెట్లో ఎక్కడ దొరకదు మీకు. ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్, స్కిప్ చేయకండి వీడియో. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. కింద చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకునే ఏ విధంగా ఉందో అక్కడ గమనిస్తే మనకు విండో. ఇది వచ్చేసి మనకు పూర్తిగా ఈ సైడ్ నుంచి ఈ విధంగా ఉన్నది మనకు బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సెల్ఫ్ చూసుకోవచ్చు. ఒక లో రూఫ్ చూసుకోవచ్చు. పైన లో చాలా స్పేస్ చూస్తుంది కదా. ఈ విధంగా అనేది మనకు బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇదంతా మనకు హాల్ ఏరియా. హాల్లో లైట్స్ ఇట్లా చూసుకోవచ్చు. ఆర్చ్ టైప్ ఇచ్చారు. మనకు లైట్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్. డైనింగ్ స్పేస్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. అలాగే ఇక్కడ కింద టైల్స్ చూసుకోవచ్చు. వైట్ కలర్ టైల్స్ అండి. మంచి ప్రీమియం లావిష్ G+1 హౌస్ ఇది. ఇది వచ్చేసి మనకు రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ. ఇది వచ్చేసి మనకు కిచెన్ స్పేస్ ఏరియా. కిచెన్లో స్పేస్ అనేది కింద ఇట్లా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇక్కడ గమనిస్తే మొత్తం పూర్తిగా కంప్లీట్ చేస్తారండి టైల్స్. పైన వచ్చేసి మనకు చూసుకోవచ్చు సెల్ఫ్స్. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియా. ఇదంతా మనకు వాష్ ఏరియా కిందకి వస్తుంది. చూసుకోవచ్చు. పూర్తిగా క్లియర్గా చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకండి మీరు. ఇది వచ్చేసి మనకు హాల్ ఏరియా. ఇట్లా మనకు పూర్తిగా చూసుకున్నారు కదా. ఇదంతా మనకు ఈ విధంగా అనేది బెడ్రూమ్ ఉంటుంది. సిట్అవుట్ ఏరియా చూసుకునే విధంగా ఉందో ఈ విధంగా సిట్అవుట్ ఏరియా ఉంటుంది. చుట్టుపక్కల ఇట్లా ఫ్యామిలీస్ చూపిస్తున్నానండి. ఇక చుట్టుపక్కల మొత్తం మంచి రెసిడెన్షియల్ ఏరియా ఫ్యామిలీస్ ఉంటున్నారు. చాలామంది ఫ్యామిలీస్ ఉంటున్నారు. చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ సింహధావనం ఏదైతుందో టైల్స్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు హాల్ ఏరియా. హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అలాగే కింద టైల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా కిందకి వస్తుంది. సీలింగ్ డిజైన్ చూసుకోండి. ఇదంతా మనకు హాల్ ఏరియా కిందకి వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్.
ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ రూఫ్ విత్ ఇక్కడ సెల్ఫ్స్, అక్కడ వచ్చేసి విండో వచ్చేసింది. విండోకి ఇట్లా మనకు గమనిస్తే ఏదైతుందో ఇది పూర్తిగా గనెట్ బార్డర్స్ తోటి ఇచ్చారండి. పూర్తిగా చూసుకోవచ్చు గనెట్ బార్డర్స్. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ విధంగా ఉన్నది ఉంటుంది. మనం నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ స్పేస్ ఏరియా. డైనింగ్ స్పేస్లో సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఏదైతుందో ఇది వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్ ఏరియాలో టైల్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో విండో అండ్ ఓపెన్ కిచెన్ స్పేస్ ఏరియా. ఇది కిచెన్ స్పేస్ ఏరియా. కిచెన్లో ఇట్లా సెల్ఫ్స్ ఇట్లా చూసుకోవచ్చు. డైనింగ్ స్పేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ వస్తుంది, బ్యాక్ సైడ్ చూపిస్తాను. వాష్ ఏరియా వస్తుంది ఇప్పుడు మీకు, అక్కడ వాష్ ఏరియా మొత్తం పూర్తిగా అనేది ఈ విధంగా ఉన్నది. మనకు ప్లాన్ అనేది ఈ విధంగా ఉంటుందండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి తప్పకుండా వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,05,00,000 మాత్రమే. స్లైట్లీగా నెగోషియేషన్ ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న మాత్రం తప్పకుండా విజిట్ చేయొచ్చు అండ్ కాల్ చేయొచ్చు. అండ్ కాంటాక్ట్ నెంబర్ ఉంటాయి మనకు డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. లొకేషన్ వచ్చేసి రాంపల్లి ఎక్స్ రోడ్ 2 అవర్స్ కీసర్ రోడ్లో ఉంటుంది. రాంపల్లి ఎగ్జాక్ట్గా రాంపల్లి ఎక్స్ రోడ్ సిగ్నల్ దగ్గర ఉంటుందండి ప్రాపర్టీ. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.